జై శ్రీరామ్. నేను భోగేశ్వర్ శివశక్తి. హిందూ బంధువులారా, మీ పిల్లల్ని క్రిస్టియన్ మిషనరీ స్కూళ్ళలో చదివిస్తున్నారా? అయితే వాళ్ళ జీవితాలతో పాటు మీ జీవితాలు కూడా సర్వనాశనం అయిపోయినట్లే. అదేంటండి, మా పిల్లలు క్రిస్టియన్ స్కూల్లో చదివితే ఒకవేళ నాశనం అయిపోతే వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి, కానీ వాళ్ళు అక్కడ చదవటం వల్ల మా జీవితాలు ఎలా నాశనం అవుతాయండి అని మీరు అంటా ఉంటారా? ఖచ్చితంగా చెప్తున్నాను, సర్వనాశనం అయిపోతాయి. ఒక 2 విషయాలు చెప్తాను. భారతదేశం అంటేనే అందున హిందూ సమాజం అంటే ముందు గుర్తుకు వచ్చేది కుటుంబ వ్యవస్థ. ఒక కుటుంబంలో తల్లి, తండ్రి, నానమ్మ, తాతయ్య, పిల్ల, జల్ల ఇలా అందరూ కలిసి ఉండేటువంటి కుటుంబ వ్యవస్థ. ఈ వ్యవస్థ వల్లే ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి ఒక ఉన్నతమైనటువంటి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక రెండవది హిందూ ఆచారాలు, వ్యవహారాలు మరియు మన భగవద్గీత, రామాయణ గ్రంథాలు ఇవన్నీ కూడా. అయితే క్రైస్తవ మిషనరీ స్కూళ్ళలో చదివేటువంటి పిల్లలు ఎవరైనా, ఈ వీడియో చూసే వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉంటే ఒకసారి వాళ్ళ ప్రవర్తనను గమనించి చూడండి. మీ పిల్లలు 16-17 సంవత్సరాల వయసు వచ్చే వరకు మెచ్యూర్గా ఆలోచించేటువంటి మనస్తత్వం ఎవరికీ ఉండదు. పెద్దవాళ్లను సంప్రదించి తప్పనిసరిగా పెద్దవాళ్ళు నిర్ణయించిన నిర్ణయాలనే అనుసరించాల్సిన అవసరం ఉందని ఖచ్చితంగా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ క్రైస్తవ మిషనరీ స్కూల్కి వెళ్ళిన పిల్లలు కుటుంబ వ్యవస్థకు దూరంగా ఒంటరిగా జీవించడం, నచ్చినది చేయడం, కోరిన చోటికి వెళ్ళడం, ఇలాంటివి చిన్న వయసు నుంచి వాళ్ళ మెదళ్లలోకి ఎక్కిస్తూ ఉంటారు. నేను ఇవన్నీ నా సొంతంగా మాటలు చెప్పట్లేదండి. ఆ స్కూళ్ళకి వెళ్ళినటువంటి పిల్లల తల్లిదండ్రులతో కొందరితో మాట్లాడిన తర్వాత, వాళ్ళ ప్రవర్తనని వాళ్ళ తల్లిదండ్రులు అధ్యయనం చేసిన తర్వాత, వాళ్ళు నాతో చెప్పిన తర్వాత నేను ఈ వీడియోలో మీకు చెప్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, క్రైస్తవ మిషనరీ స్కూళ్ళలో చదివినటువంటి చాలామంది ఆడపిల్లలు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో ఒక 5-6 నన్స్గా మారిపోయినటువంటి వాళ్ళు కూడా నాకు తెలుసు. నన్స్ అంటే ఏంటో కూడా మీకు బాగా తెలుసని నేను అనుకుంటున్నాను. ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం ఒక చిన్న బ్రీఫ్గా 2 లైన్లు చెప్తాను. నన్స్ అంటే తెల్లగా ఉన్న ఒక గౌను వేసుకుని, ఒక టోపీ లాంటి ఆకారం ఉన్న ముసుగు ధరించి స్కూళ్ళ దగ్గర, క్రైస్తవ మిషనరీస్ హాస్పిటల్స్ దగ్గర కనిపిస్తూ ఉంటారు. వీళ్ళని యేసుక్రీస్తు భార్యలు అంటారు. అంటే వీళ్ళు యేసుక్రీస్తుని పెళ్లి చేసుకుని అలాగా కన్యలుగా ఉండిపోతారు. ఎందుకయ్యా అంటే, కన్య గర్భమున యేసు జన్మించాడు కాబట్టి వీళ్ళు కూడా కన్యలుగా ఉండిపోతే వీళ్ళ గర్భాన మళ్ళీ యేసు పుడతాడేమో అనేటువంటి ఒక ఆశ చేత ఈ ఫాదర్స్ అందరూ కూడా ఈ వ్యవస్థని ప్రారంభించడం జరిగిందని చెప్తూ ఉంటారు. ఆ ఆశ ఏదైతే ఉందో ఫాదర్స్ చక్కగా వినియోగించుకుంటున్నారు. రాత్రుళ్ళు ఫాదర్స్లోనికి అప్పుడప్పుడు యేసయ్య వస్తూ వీళ్ళని, అంటే నన్స్ని దీవించి వెళుతూ ఉంటాడు. ఇకపోతే మనం ఎంతగానో విశ్వసించేటువంటి రామాయణ, భాగవత, పురాణాల గాథలు ఎన్నో ఏదైతే ఉన్నాయో వాటిని అత్యంత సులకనగా, ఎగతాళిగా, విలువలేని వాటిగా నిత్యం క్లాసు రూముల్లో వాళ్ళ బుర్రల్లోనికి ఏదో విధంగా నింపుతూ ఉంటారు. ఉదాహరణకి ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను. ఒక స్కూల్లో యానివర్సరీ ప్రోగ్రాం సందర్భంగా రామాయణాన్ని స్టేజీ మీద కొందరు పిల్లలతో డ్రామా రూపంగా వేయించారు. ఒకసారి ఆ వీడియో చూద్దాం. చూశారుగా, ఏమర్థమైంది?
చాలామందికి అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. కాకపోతే చూసి చూడనట్టుగా కొందరు చూసి ఉంటారు కదా, వాళ్ళ కోసం కొంచెం అర్థమయ్యే విషయంగా 2 విషయాలు చెప్తాను. రాముడు అడవిలో బంగారు లేడి కోసం వెళ్ళినప్పుడు రావణుడు సీతను అపహరించడానికి వస్తే రావణుడు కనిపించగానే సీతాదేవి ఎగిరి గంతేసి ఎంతో ఆనందంతో అతను ఒళ్ళోనికి దూకి అతనితో పాటు హాయిగా వెళ్ళిపోయింది. ఆ సందర్భంలో రాముడు పిచ్చివాడులాగా నేనెవరిని, సీత అంటే ఎవరు అని అడిగితే లక్ష్మణుడు సీత అనే ఆవిడ నీ భార్య అయ్యా, నేను నీ తమ్ముణ్ణి అని అతనికి గుర్తు చేసే విధంగా చిత్రీకరించి ఎంతో హాస్యాస్పదంగా స్కూలు పిల్లలందరూ చూస్తుండగా ఈ డ్రామాను ప్రదర్శించడం జరిగింది. ఎక్కడో తెలుసా? క్రిస్టియన్ మిషనరీస్ నడుపుతున్నటువంటి సెయింట్ మేరీ స్కూల్. పాంతరస్ అనే ఒక సైనికుడితో కడుపు చేయించుకుని పెళ్లి కాకముందే కడుపు వచ్చిందని 10 మందికి తెలిస్తే రాళ్లతో కొట్టి చంపేస్తారని భయపడి గాల్లో నుంచి పవిత్రాత్మ వచ్చి నాకెవరో చూడకుండా కడుపు చేసి వెళ్ళాడని ఒక అద్భుతమైన కల్పన కల్పించిన వ్యభిచారిని పేరుతో నడుపుతున్నటువంటి ఇలాంటి స్కూళ్లలో భూమిలో బంగారు పెట్టెలో ఉద్భవించినటువంటి సీతాదేవి జగదైక సుందరుడు వంటి చక్రవర్తిని అగ్నిసాక్షిగా పెళ్ళాడి భర్త వెంట అడవులకు సైతం వెళ్ళింది. అయితే ప్రపంచంలోనే ఎవరి దగ్గర లేనటువంటి బంగారం, పుష్పక విమానం లాంటి ఎన్నో ఉన్నటువంటి రావణాసురుడు తనతో మాట్లాడడానికి వచ్చిన ప్రతిసారి గడ్డిపూసలాగా చూసి ఎదురుగా ఒక గడ్డిపూసను పెట్టి ఆ గడ్డిపూసతో మాట్లాడినటువంటి అలాంటి పవిత్రమూర్తి సీతమ్మ తల్లిని వీళ్ళు ఈ వ్యభిచారిణి పేరుతో నిర్మించినటువంటి స్కూళ్లలో విమర్శిస్తున్నారు, హాస్యాస్పదంగా చిత్రిస్తున్నారు. అవి చూసి నేర్చుకోవడానికి మీ పిల్లలని ఆ స్కూళ్ళకి పంపిస్తున్నారు. ఇలాంటి యేసు ఉంపుడుగత్తులు నడుపుతున్నటువంటి స్కూళ్లలో మీ పిల్లల్ని చదివిస్తే ఇలాంటివి కాక వేరేవి నేర్పిస్తారు అనుకోవడం మీ అవివేకం. ఆ సెక్స్ డిక్షనరీ ఉంది చూసారా, అదేనండి ఆ నల్లట్ట పుస్తకం. అందులో ఉన్న అన్ని సెక్స్ కథల్లాగానే మన రామాయణాన్ని కూడా ఊహించుకుని అలా చిత్రిస్తున్నారు కాబోలు. ఇప్పుడు చెప్పండి, ఇలాంటివన్నీ చూసిన తర్వాత, ఇలాంటివన్నీ విన్న తర్వాత, ఇలాంటివన్నీ కొన్ని అనుభవించిన తర్వాత మన హిందూ కుటుంబాలలోని పిల్ల లేదా పిల్లవాడు ఎలా తల్లిదండ్రుల పట్ల ప్రేమ, గౌరవాలు, హిందూ సాంప్రదాయాల పట్ల గౌరవం ఉంటాయని మీరు ఎలా అనుకుంటున్నారు? చెప్పాలంటే ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి క్రైస్తవ మిషనరీ స్కూళ్ళలో చదివిన పిల్లలు వాళ్ళ జీవితాలతో పాటు చదివించేటువంటి తల్లిదండ్రుల జీవితాలు కూడా సర్వనాశనం అవడం ఖాయం. ఇది పక్క రాసి పెట్టుకోండి. ఇంకొకటి, ఈ క్రైస్తవ మిషనరీ స్కూల్స్ భారతదేశానికి వచ్చిన తరువాతనే అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు ప్రారంభమయ్యాయి. ఇది కూడా గుర్తుంచుకుంటే చాలా మంచిది. అవకాశం లేకపోతే చదివించడం మానేసేయండి లేదా కూలి పనికి పంపించండి. అంతేకాని వాళ్ళ భవిష్యత్తుని, వాళ్ళ జీవితాలని చిదిమేసేటువంటి ఆ క్రైస్తవ మిషనరీ స్కూళ్ళకు మాత్రం పంపించకండి. లేదు మేము పంపిస్తాము అంటే కనుక నాకు ఒక సామెత గుర్తొస్తుంది, చెప్తాను. డబ్బిచ్చి గుద్దించుకోవడం అంటారు కదా, కొంచెం ఘాటుగా ఉన్నట్టుంది. అయితే వేరే సామెత చెప్తాను. అగ్గిపెట్టి కొనిచ్చి మన కొంప మనమే తగలెట్టుకున్నట్టుగా ఉంటుంది. కాబట్టి గమనించి మీరు కూడా మారు మనసు పొంది మన సాంప్రదాయాలు, విలువలు నేర్పేటటువంటి లేదా మంచిని నేర్పేటువంటి స్కూల్కి పంపించి మీ పిల్లల భవిష్యత్తును కాపాడుకోండి. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.